అండి హలో పొద్దున్న ఫ్రిడ్జ్లో అది పెట్టారు తీయండి అదే డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా అదేమో జ్యూస్ చేసి పెట్టారు ఐస్ క్యూబ్స్ వేసి డ్రాగన్ అది పెట్టారండి అందులోను ఐస్ క్యూబ్స్ తినేసినట్టున్నారు అది చిన్న బాక్స్ ఉంటుంది చూడు ఉందా గిన్నెలో పెట్టిందా తిరగేసేసింది అంటే చూసేవా ఎలా చేసిందో అంటే చిన్న కింద గిన్నె అవసరమే తిరగేసేసినట్టు ఉంది బాగుంటుందా తిందు కానీ స్పూన్ ఇస్తాను అవి లోన పెట్టి టీకు టీ అయితే తాగేసావు కదా ఆ చూడు స్పూన్ ఇస్తాను తిందు కానీ అది అలాగ రాదు గడ్డ కట్టేసింది స్కూల్ నుంచి వచ్చేసారమ్మా గడ్డ కట్టేసింది చల్లారే కాదు అసలు ఐస్ క్యూబ్స్ పెట్టుకోవాలి ఇలామో ఇలా పెట్టేసారు గడ్డ తిరగేసుకుంది చాలా బాగుంది డ్రాగన్ ఫ్రూట్ బాగానే చేస్తుంది కూలింగ్ ఎక్కువైపోద్ది అది ఐస్ లాగా ఉంటే సీక్ బూట్లు చెప్పులు చేతితో పుచ్చుకొస్తున్నావు ఏంటి పడిపోద్ది సైకిల్ పావని తెలియదు కింద ఆ బూట్లు ఏమో గ్రౌండ్ బూట్లు వేసుకుని ఆ బూట్లు ఏమో అక్కడ అందులో పెట్టేశారా వెళ్ళండి సెంటర్లోకి మరి క్యారెట్ను అది ఎప్పుడు చేసాను కదా బాగుందా అందుకే వేపలేదు రేపు పొద్దున్న చారు పెట్టి చెప్తానే కింద నుంచి తీసుకో కాదు ఇదిగో దోసకాయ పచ్చిమిరకాయలు తెచ్చాను రేపు పొద్దున్న దోసకాయ పప్పు ఉండేది మనకి లైట్ తీసుకొస్తానండి ఇవాళ అందులో బంగాళదుంప కూరలో బాగా పచ్చడి బాగా వేసి బాగున్నది క్యారెట్ను నెక్స్ట్ మీకు మొన్న వీడియోలో పెట్టాను కదండి నెక్స్ట్ వీడియోలోను క్యారెట్ను బంగాళదుంప కోడిగుడ్డు ఫ్రై చాలా బాగుంది పచ్చిమిరపకాయ కట్ట అన్ని టేస్ట్ బాగుంది అంటారు ఇందులో అయితే వచ్చింది కొబ్బరికాయ ముక్కలు రేపు ఇద్దరు కానీ ఇప్పుడు ఇచ్చేస్తే నూనె ఇచ్చేస్తారు నూనె ఇచ్చేస్తారంటే తీసుకురండి ఇవ్వండి ఏంటి కొబ్బరి ముక్కలు ఇవ్వండి ఇవి కొనేసి ఈ ముక్కలు కొనేసి ఈ కిటికీలో చూడు ఇగో ఇవి కూడా పచ్చడి కింద వేసాను అప్పుడు ఎండిపోయింది అందరేసి పచ్చడి పని చేయ నూనె గారిపోతుంది బయటకు చూపిద్దాం చూడు సరిపోతే ఏంటో ఎండితే మొన్న ఇప్పుడు ఎండబెట్టి పట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చా రండి ఆ లైట్ ఇచ్చేసి అవి నూనె కడిచ్చేసి కొబ్బరి నూనె తీసుకురండి అయిపోయింది అయినా వెళ్ళండి చూసారండి వాతావరణం చల్లగా ఉంది ఈరోజు ఇప్పుడే వాంఛనకులు పడి ఏంటి తడవదు మెల్లెట్టేసుకుని కట్టేసుకుని అది మూతి కట్టేద్దాయి రాదు అదో జోరుగా వచ్చేసినట్టు చెప్తున్నారు ఏమని చెప్పలే వేసుకెళ్ళాలి కుమారి వేసుకుందరికి వెళ్ళి వాన్ తగ్గింది కదా వచ్చేటప్పుడు చూద్దాం గిన్నె చెప్పు తీసేయండి ఎక్కడ దుక్కిన తిరిగి వెళ్ళరండి వాన వస్తే పైలట్ వేయకూడదా సరే ఆ టాప్ లైట్ వర్షం వస్తే వేయకూడదు అంట మంటలు వచ్చేస్తుందంట చూసారా పట్టుకెళ్ళాలి పోద్దు జాయిగా పట్టుకెళ్ళి ఎంత నూనె వస్తే అంత తెచ్చేయి పిల్ల దగ్గర ఉన్నాయి అక్కడ బండి కాడ తీసుకోండి చేస్తారు కదా ఇక్కమ్మ చెప్పులేసుకోపద్దు చెప్పులేసుకుని అయితే కొబ్బరి ముక్కలు ఆడిస్తాకి వెళ్ళారు కదండి పద్దు తెక్క కొట్టేసుకుంటున్నారు పిల్లలు మధ్య స్కూల్ నుంచి వస్తాం చాలండి నన్ను ఏం చెప్పనివ్వరు ఏం చేయనివ్వరు కొట్టేసుకున్నారు కవల పిల్లలు అస్సలు కుదరలేదు బాబోయ్ అదే ఇందాక వెళ్ళారు కదా కొబ్బరి ముక్కలు కానీ ఇదిగోండి నూనె ఎంత వచ్చింది ఏంటో మీకు చూపిద్దామని ఇప్పుడైతే ఇదిగో చూసారా 2 లీటర్లు వచ్చినట్టే కదండి
తక్కువైందంటవా? 2 లీటర్లు కాదు, లీటర్ మీద కేజీ 730 గ్రాములు వచ్చింది. కేజీ 730 గ్రాములు వచ్చింది. ఇందాక మీకు ముక్కలు చూపించాను కదా, ఇది కొంత నూనె ఇచ్చారంట. ఇందులో నేను మందార పువ్వులు ఎండబెట్టేసి కలిపేసి పిల్లలకి రాస్తే జుట్టు ఊడకుండా నల్లదనం గట్రా అన్నీ వస్తాయంట. అది నల్లగా ఉంటుంది, బాగుంటుంది. నేను చెప్తుంటే మా ఆయనకి విచిత్రంగా చూస్తున్నారు. చూడండి, ఇప్పుడైతే ఆయన కొట్టు దగ్గరికి వెళ్తారు, భోజనం చేస్తున్నారు. మళ్ళీ నైట్ 8-9 అయిపోతుంది కదా, వచ్చేసరికి టైము 9 అయిపోతుందండి. ఆ టైం 10ంటికి వస్తారండి. ఒకసారి 9, ఒకసారి 10 అలాగ అవుతుంది. ఆ టైం అన్నం తింటే అరుగుతులో గ్యాస్ నిప్పులు గట్రా వచ్చేస్తున్నాయి కదా అని ఇంక ఇప్పుడు టైము 7 అవుతుంది, పావు తక్కువ. ఇంక భోజనం అయితే తినేస్తున్నారు. నేను అన్నం వండేసాను, పొద్దున్న కంద పులుసు పెట్టాను కదా, అది తింటున్నారు ఆయన అయితే. వాళ్ళు కొట్టు దగ్గర లేవు కదా, పొద్దున్న పేరువేల పార్టీ అదేంటి తల్లికి వందనం మెగా పేరెంట్స్ మీటింగ్ అంటండి. ఇప్పుడు అందుకు హడావిడి. ఇప్పుడు పిల్లలు పువ్వులు కట్ట, మా కొట్టు దగ్గర అయితే పువ్వులు అయిపోయి ఇంకా మా ఆయనగారు పొద్దున్న అట్టుపులకి వెళ్ళారని తేలేదు ఇంకా, అందు గురించి. అమ్మా తీసుకురండి, ఎక్కడ తిక్కుని కొంచెం ఒక మూలడత్తే సరిపోతారు పెద్ద పిల్లకి. స్కిట్ వేస్తుంది కదా పిల్ల. చామంతి పూల ఒకవేళ ట్రై చేద్దాం, లేకపోతే చామంతి పూలే ఇంకా. 7ంటికా? అమ్మో వద్దు, 4ంటికి వెళ్ళాలి. నువ్వు రేపు పొద్దున్న మీటింగ్కి వెళ్ళాలి హై స్కూల్కి. 9ంటికి వచ్చేస్తారా? 4ంటికి వెళ్ళిపోతారా? సరే అయితే భోజనం చేసి కొట్టుకడికి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇదేనండి వీడియో. ముక్క గట్ట బాగానే ఉడికింది కదండి, బాగుందా? కొంచెం ఉప్పు తక్కువైందా? ఉప్పు దిప్ప ముందు వేసుకోవాలి. ముక్క ఉడకదండి.